ప్రార్థన. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించి ఉదయకాల సజీవ లెక్కను చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగా అంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధారణకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకున్నాము. క్రిస్మస్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా రాయించిన మాటలు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి తండ్రి అయిన దేవుడు తన సేవకుడు భక్తుడైన యోహానును, అంటే బాప్తిస్మమిచ్చు యోహానును ప్రభు యొక్క మార్గం సరళం చేయడానికి ముందుగా పంపించాడు. కాబట్టి ఇక్కడ ఈ బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య ప్రారంభించాడు. అంటే ఎవరి గురించి అయితే తాను చెప్తున్నాడో ఆ రాబో దేవుని కుమారుని గురించి, ప్రభువుని గురించి ముందుగా మరి తాను ఆ పరలోక రాజ్యాన్ని గురించి సమీపించిందని చెప్పి, మారు మనసు పొందండి అని చెప్పి ఆ యోదయ అరణ్య ప్రాంతాల్లో ఈ విధంగా తాను ప్రకటిస్తున్నాడు. అంటే ఒక హెచ్చరికగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరూ కలిగి ఉండాలని, వారు శరీరము చేత, పాపము చేత, లోకముతో కాక దేవుని యొక్క వాక్యము చేత, ఆత్మ చేత వారు నింపబడాలనే ఉద్దేశంతో యోహాను గారిని దేవుడు ముందుగా పంపించాడు. అంటే ఈ బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభు యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని? ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి అన్నాడు. అంటే ప్రభువుకి ముందుగా అతను పంపబడ్డాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటున్నాడు. అంటే ప్రభువు యొక్క రాకడ ఎలాంటిదంటే పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నది. అంటే ఈ పరలోక రాజ్యం చేరాలంటే, ఆ పరలోక రాజ్యం చేరడానికి కావలసిన పరిస్థితులన్నిటినీ సరిచేయడానికి మరి తాను దేవుని చేత ముందుగా పంపబడ్డవాడై అంటున్నాడు, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుండెను. మారు మనసు పొందండి అని చెప్పి ఈ యోదయ అరణ్య ప్రాంతాల్లో తాను ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమని మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అంటున్నాడు. అంటే యెషయా ద్వారా మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఈయన గూర్చి రాయబడిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆ రాయబడిన ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క బాప్తిస్మమిచ్చు యోహాను అని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను మనము కలిగి ఉండాలంటే ఆయన మార్గాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ మార్గాన్ని తెలియజేయడానికి ప్రభు రాబోతున్నాడు. ఆ ప్రభు రావడానికి ముందుగా మన మార్గాలు సరళం చేయబడాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి, అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అంటున్నాడు. అంటే తాను వెలుగెత్తున్నాడు, చెప్తున్నాడు ప్రజలందరికీ, అయ్యా ఇదిగో మార్పు చెందండి. ఎందుకంటే మరణము, పాపము మానవుని మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ మరణా నుండి, పాపం నుండి మీరు విడిపింపబడి ఆయన రాజ్యంలో మీరు ప్రవేశించాలనే విషయాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను హెచ్చరించేసినాడు. అందుకనే ఈ యోహాను గురించి రాయబడిన మాట, ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రమును మన చుట్టూ తోలుదట్టియు
ధరించుకునేవాడు అంటున్నాడు. అంటే అతని వస్త్రధారణ ఎలాంటిదంట, మరి ఒంటి రోమాన్ని, ఒంటి యొక్క చర్మాన్ని అతడు మొల చుట్టూ ధరించుకున్నవాడే అంటున్నాడు. ఇతడు ఎలాగా, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఇతడు ఏం చేస్తాడంటే మిడతల్ని ఆహారంగా ఆ తేనెని తాను తీసుకునేవాడిగా ఉన్నాడు. అతని వస్త్రధారణ, అతని ఆహార పద్ధతులు ఇవన్నీ కూడా అతడు యెషయా ద్వారా ఏదైతే చెప్పబడిన మాట, ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు ఉన్నావో ఆ వ్యక్తి ఈయననే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటూ ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చిరి. అంటే ఈ అరణ్యంలో కేక వేయుచున్న ఈ యొక్క బాప్తిసమిచ్చి యోహాను మాట వినడానికి ఎవరంట, ఆ సమయం యెరూషలేము వారు, యూదా వారు, యొర్దాను నదీ ప్రాంతాల వారందరూ కూడా అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. అంటే రాబో పరిస్థితుల్లో మీరు విడిపింపబడాలంటే, రక్షింపబడాలంటే మీకు కావలసిన రక్షణ అనే విషయాన్ని యోహాను గుర్తు చేస్తూ వారందరికీ బాప్తిసం ఇస్తున్నాడు. ఏమని, తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందిరి. అంటే మారు మనస్సు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము మరి ముందుగా పంపబడిన ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను వారిని సిద్ధపరుస్తున్నాడు. అతడు మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు పరిసయ్యులలోను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసమిచ్చు, అంటే ఈ బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటాడు. అంటే ఈ ప్రజలందరూ ఎవరు, ఈ మారు మనసు కోసం యొర్దాను అరణ్య ప్రాంతంలో మరి ఎవరైతే ప్రకటింపబడిన ఈ యొక్క ప్రకటన విన్నారో వారందరూ వచ్చి బాప్తిసం పొందుతున్నారో ఆ సమయంలో మరి ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు వారిని చూచి అంటున్నాడు, సర్పసంతానమా అంటున్నాడు. అంటే అపవాది యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి వారు జీవిస్తున్నారు కాబట్టి వారి మార్పు లేని వారి ప్రవర్తన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. అంటే వచ్చే ఉగ్రత నుండి మీరు తప్పింపబడాలి అని మీకు ఎవరు చెప్పారు అంటూ వారిని వారి యొక్క మార్పు కొరకు తాను ఈ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అంటున్నాడు. అంటే మీరు మార్పు చెంది బాప్తిసం తీసుకోవడమే కాదు, ఆ తర్వాత మరలా మీరు పాపపు తలంపులు, ఆలోచనలు, మరి పూర్వపు ఆచారాలను కాక అనే విషయాన్ని ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చెప్తూ, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. మాట్లాడితే మీరు అబ్రహాం మాకు తండ్రి, అబ్రహాం మాకు తండ్రి అని చెప్తున్నారు కదా, అది కాదు. అసలు దేవుడు తలంచుకుంటే ఈ రాళ్లను పిల్లలుగా చేయగలడు, అబ్రహాం పిల్లలుగా చేయగలడు. అంటే మీరు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, మీ హృదయాలోచనలు మారాలి. ఈ విధంగా కొన్ని హెచ్చరిక మాటలను బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడికి వచ్చిన ఆ యొక్క పరిసయ్యులకి సద్దూకయ్యులకి చెప్తూ అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి అన్నాడు. అంటే మీరు మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే మీరు నరకబడి అగ్నిలో వేయబడతారు. అంటే మరణంలో పడవేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అటు నరకాలలో మీరు పడతారనే విషయాన్ని యోహాను అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. మరి ఎవరి కోసమైతే నేను చెప్తున్నానో ఆయన యొక్క ఉద్దేశాలు అలాంటివి, ఆయన ఆలోచనలు అలాంటివి గుర్తు చేస్తున్నాడు. ఆయన అలాంటి వాడంట, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ అయితే నా వెనుక వచ్చుచున్నవాడు, అంటే ప్రభువుని గురించి చెప్తూ అంటున్నాడు, నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు. అంటే తండ్రి వద్ద నుండి పంపబడిన ఆ దేవుని కుమారుని గురించి మాట్లాడుతూ, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను అంటూ, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును.
ఎలాంటిది? ఆయన ఇచ్చే బాప్తీసము పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత అది ఇవ్వబడుతుంది. నేనైతే కేవలం నీళ్లతో ఇస్తున్నాను అని బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పి, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. కాబట్టి నేను ఇచ్చేది కేవలము నీళ్లతోనే. కానీ నా వెనుక వస్తున్న ప్రభువు ఉన్నాడే, ఆయన ఆత్మ అగ్ని చేత మీకు బాప్తీసం ఇచ్చి మిమ్ములను మీకున్న ప్రతి పరిస్థితిని మార్చి ఆయన తన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఏదైతే పరలోకం చేరాల్సి ఉన్నదో దాని కొరకు ఆయన మనలను సిద్ధపరచును. కాబట్టి ఆయన శక్తిమంతుడు, బలవంతుడు అనే విషయాన్ని బాప్తిస్మిచ్చి యోహాను గుర్తు చేశాడు. కాబట్టి ప్రభువు ఎలాంటి వాడో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి అంటున్నాడు. అంటే ఏదైతే తండ్రి చిత్తాన్ని ఆయన చేయుచున్నారో ఆ తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న ఆ దేవుని కుమారుని క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క రాకడను బట్టి, ఆయన ఇవ్వబోతున్న ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత ఇవ్వబోతున్న ఆ యొక్క బాప్తిస్మాన్ని బట్టి, అంటే తాను ముందుగా తెలియజేసిన ఆ రాబోయే క్రీస్తుని గురించి యోహాను ఇక్కడ ఈ విషయాలను తెలియజేశాడు. ఒక హెచ్చరికగా తాను ఉన్నాడు. అంటే ఎవరైతే ఈ హెచ్చరిక మాటలు వింటారో వారు మార్పు చెందారు, వారు వచ్చారు, బాప్తిసం పొందారు, ఆ తరువాత ప్రభువుని వెంబడించారు. నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట, ఆ సర్వశక్తి గల దేవుడు తాను మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా మనకి ఇచ్చిన ఈ యొక్క రక్షణ ఏదైతే ఉందో దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండక పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత బాప్తిస్మం పొందిన వారమే ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ఉదయకాల సమయమున భక్తులైన మత ద్వారా తెలియజేయబడుతున్న దేవుని మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన అరణ్యంలో ఒక నిశ్శబ్దముగా మరి బాప్తిసం ఇచ్చి యోహాను మీరు ఉంచి వారిని హెచ్చరించి వారికి మారు మనసును పాపక్షమాపణ దయచేసి సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడని పరిచయాలను బట్టి, సద్దుకాలను బట్టి అక్కడ తను మాట్లాడి, అయ్యా ఎవరైతే ఇంకా మార్పు చెందక, మారు మనసు కలిగి ఉండక జీవించేవారైనారో అట్టివారు మార్పు చెందులాగన నీ వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి నీవు అనుగ్రహించు రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేయక నీ వాక్యానుసారంగా జీవించుటకు మా అందరికీ నీ సహాయం ఇచ్చేయండి. ప్రభువా, 2025 సంవత్సరాల క్రితం మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారు, మరలా తిరిగి రాబోతున్నారు. కాబట్టి నాయన, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాలను బట్టి, ఆత్మీయ స్థితిగతులను బట్టి మేము నీ యందు సదాకాలము జీవించినట్లు అట్టి పరిశుద్ధతను, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపును మీరు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేడు సభాది దినాన్ని నీ సంధానంలో చేరి నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని మేము సరిచేసుకొని నీ వాక్యమందు బలపరచబడి నీ నిత్య రాజ్యంలో నీతో ఉండగలందరూ కట్టి కృప దయచేయమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నానుడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదాత్ముడైండి సంరక్షించునుగాక. ఆమేన్.